నమస్తే. రైతులకి కేంద్రం ఒక గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 13వ తేదీన రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ యోజన పథకం కింద అర్హులైనటువంటి వాళ్ళ యొక్క ఖాతాలో డబ్బులు జమ చేసేందుకు మోదీ సర్కార్ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. సో, ప్రతిసారి మోదీ సర్కార్ అంటే కేంద్ర ప్రభుత్వం 3 దఫాలుగా అంటే 4 నెలలకు ఒకసారి ఆయా రైతుల యొక్క అకౌంట్లలో ప్రతిసారి 2000 రూపాయలని అకౌంట్లో జమ చేయబోతా ఉంది. సో, ఇది కొత్తేం కాదు. దరిదాపుగా ఈసారి జమ చేస్తే 22వ సారి. అంటే క్రమం తప్పకుండా 4 నెలలకు ఒకసారి ఎన్ని ఎకరాలు ఉండని గాక, నీకు 10 గుంటల భూమి ఉండని, నీకు 10 ఎకరాల, నీకు 3 ఎకరాల భూమి ఉండని, 5 ఎకరాల భూమి ఉండని గాక, నీ యొక్క అకౌంట్లో కేవలం 2000 రూపాయలు మాత్రమే పడతాయి. అంటే సంవత్సరానికి 6000 రూపాయలని రైతులకి పెట్టుబడి సాయం కింద కేంద్రం అందిస్తున్నటువంటి పథకమే పీఎం కిసాన్ యోజన పథకం. సో, చాలామందికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి రైతు భరోసా కింద డబ్బులు ఇప్పటివరకు రాలేదు. చాలామంది రైతులు అడుగుతున్నారు, పైసలు వస్తాయా రావా, రైతు బంధుకి ఏమైనా, రైతు భరోసాకి ఏమైనా రామ్ రామ్ చెప్పబోతా ఉందా తెలంగాణ రాష్ట్ర సర్కార్ అన్నటువంటి అనుమానాలు కూడా కలగక మానదు. సో, అది ఒక రకమైనటువంటి స్కీము. సో, దాని గురించి కూడా మాట్లాడదాం. అంతకంటే ముందు పీఎం కిసాన్ యోజన పథకంలో అర్హులైనటువంటి వాళ్ళకి ఒక సూచన. సో, చాలామందికి ఇప్పుడు ఈకేవైసీ అప్డేట్ కానటువంటి వ్యక్తులకి ఈ యొక్క దఫలో డబ్బులు పడకుండా ఆగిపోయేటువంటి ప్రమాదం కూడా ఉన్నది. ప్రతిసారి ఈకేవైసీ అంటే మనం బ్యాంకు తోటి లింకప్ అయి ఉందా లేదా, ఆధార్ కార్డు కానీ ఫోన్ నెంబర్ కానీ. సో, ఇట్లా లేకపోయినట్టయితే ఉంటే మీ అకౌంట్లోకి ఇక పైసలు పడవు. ఇట్లా చాలామంది రైతులంతా కూడా ప్రతిసారి పోయినసారి మాకు అకౌంట్లో పైసలు పడ్డాయి కదా, మోదీ పైసలు ఇప్పుడు ఎందుకు పడలేదని చెప్పేసి వాళ్ళంతా కూడా కొంత ఆందోళనకు గురవుతున్నారు. దానికి కారణం ఏంటిదంటే, మీ పేరును ఎవరో అధికారులు తీసేసినట్టుగా కాదు, కేవలం మీ బ్యాంకు అకౌంటు, మీ బ్యాంకులో కొంత టెక్నికల్ ఇష్యూస్, మీ యొక్క అకౌంట్లో కొన్ని ఇష్యూస్ తోటి ఆధార్ లింక్ కాకపోవడం బ్యాంక్ అకౌంట్కి, ఇట్లా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ తోటి మీ ఖాతాలోకి డబ్బులు రాలేకపోతా ఉన్నాయి. కాబట్టి ఒకసారి ఈకేవైసీ కూడా మీరు చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఇది కేవలం ఎల్లుండే పైసలు పడబోతూ ఉన్నాయి. అస్సాంలో జరగబోతున్నటువంటి ఒక కార్యక్రమంలో వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ యొక్క 22వ సారి రైతుల ఖాతాల్లోకి డబ్బులు పడేటువంటి ఒక పీఎం కిసాన్ కార్యక్రమానికి ఆయనే మరోసారి దీన్ని వేయబోతా ఉన్నాడు రైతుల యొక్క అకౌంట్లో ఈ డబ్బులు. సుమారుగా దేశవ్యాప్తంగా, ఇది కేవలం తెలంగాణకో లేకపోతే ఆంధ్రాకో లేకపోతే గుజరాత్కో కాదు, తెలంగాణతో పాటు మిగతా ఉన్నటువంటి రాష్ట్రాలు మొత్తం దేశవ్యాప్తంగా ఈ పథకం అమల్లో ఉన్నది. పీఎం కిసాన్ యోజన అన్నటువంటి పథకం దేశవ్యాప్తంగా ఉన్నది. సో, ఇక్కడ రాష్ట్రంలో మాత్రమే రైతు భరోసా ఉన్నది. ఇక మిగతా కొన్ని రాష్ట్రాలలో రైతులకి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి స్కీమ్ ఆయా సంబంధించిన రాష్ట్రాల్లో వేరువేరుగా ఉండొచ్చేమో కానీ, సో ఇదైతే మాత్రం పీఎం కిసాన్ యోజన అన్నటువంటి పథకం మరి ఈ ఈ తెలంగాణతో పాటు మిగతా రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా ఉన్నది. సో, దేశవ్యాప్తంగా సుమారుగా 9 కోట్లకు పైన 9.5 కోట్ల మంది యొక్క రైతుల యొక్క ఖాతాల్లో ఈ డబ్బులు వేయబోతా ఉన్నాడు. సుమారుగా 19,000 కోట్ల రూపాయలని ఆయా రైతుల యొక్క ఖాతాలో, ఒక్కొక్క ఖాతాలోకి 2,000 రూపాయలని వేయబోతా ఉన్నాడు. దీంట్లో చూసుకున్నట్టయితే దేశంలో 9.32 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నట్టుగా, అర్హులైనటువంటి వాళ్ళు ఉన్నట్టుగా ఇప్పటికే కేంద్రం మరి వాళ్ళు గుర్తించినటువంటి సంఖ్య ఇదంతా 9.32 లక్షల మంది ఉన్నట్టుగా. సో, వాళ్ళ కోసం 19,000 కోట్ల రూపాయలను ఏకకాలంలోనే వాళ్ళ యొక్క అకౌంట్లోకి జమ చేసేటువంటి కార్యక్రమానికి 13వ తారీఖున మోదీ ఒక ముహూర్తం ఖరారు చేయడం జరిగింది. సో, ప్రతిసారి కూడా ఏదో ఒక రాష్ట్రంలో ఏదో కార్యక్రమంలో ఈ యొక్క రైతులకు ఇవ్వాల్సినటువంటి పెట్టుబడి సాయం కింద ఇవ్వాల్సినటువంటి పీఎం కిసాన్ యోజన అన్నటువంటి పథకం కింద నిధులని ఇట్లా వేరువేరుగా, అంటే ఒకసారి ఏమో గుజరాత్లో, ఇంకొకసారి మహారాష్ట్రలో కావచ్చు, ఇంకొకసారి ఇంకొక రాష్ట్రంలో కావచ్చు, ఇట్లా ప్రతిసారి కూడా ఆయా రాష్ట్రాలను ఎంపిక చేసుకుని ఆ కార్యక్రమాల ద్వారా అక్కడికి వెళ్ళేటువంటి ఆ వేదిక ద్వారా రైతుల ఖాతాల్లో జమ చేయబోతా ఉన్నాడు. కాబట్టి ఈసారి కూడా మరి ఈ 13వ తారీఖున గురువారం రోజున అస్సాంలో గువాహటి వేదిక ఆడ ఒక కార్యక్రమ వేదికగా ఈ యొక్క పైసలు పంపిణీ చేయబోతున్నట్టుగా స్పష్టంగానైతే అర్థమవుతా ఉన్నది. సో, ముఖ్యంగా ఇదంతా కూడా రైతులు పీఎం కిసాన్ యోజన సంబంధించినటువంటి పథకం దాదాపుగా 2019లో స్టార్ట్ అయిపోయింది. 2019 నుంచి ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉన్నది. ఇక దీని కనుక చూసుకున్నట్లయితే 2019లో తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగం, అంటే పీఎం కిసాన్ యోజన కింద పైసలు తీసుకున్నటువంటి వాళ్ళ సంఖ్య చూసుకున్నట్లయితే 2019లో 20.03 లక్షల మందికి, అంటే దాదాపుగా
20 లక్షల మందికి 2019లో డబ్బులు అందినాయి. అంటే పథకం మొదలు ఏదైతే 22సారి కాబట్టి ఇది మొదటి విడతలో 20 లక్షల మందికి దరిదాపుగా తెలంగాణ రైతాంగానికి మోదీ పైసలు అప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మోదీ పైసలు అనుకోవచ్చు. సో అంటే మోదీ ప్రభుత్వం వేసేటువంటి పైసలు ఏవైతే ఉన్నాయో 2019లో 20 లక్షల మందికి అందితే 2025కి వచ్చేసరికి 29.96 అంటే దరిదాపుగా 30 లక్షల మందికి తెలంగాణలో రైతాంగానికి ఈ పథకం కింద అర్హులని చెప్పేసి గుర్తించడం జరిగింది. కేవలం ఎంతమందికి? కేవలం 30 లక్షల మందికే. 30 లక్షల మందికి కేంద్ర ప్రభుత్వం. కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని విషయానికి వచ్చిన తర్వాత కేంద్రమేమో 30 లక్షల మంది అర్హులుగా గుర్తిస్తే రాష్ట్రంలో మాత్రం దరిదాపుగా ఎంతమందిని 70 లక్షల మందిని 70 లక్షల మంది అర్హులు ఉన్నట్టుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం 70 లక్షల మందికి ఆయా ఖాతాల్లో ఒక్కొక్క ఖాతాలో 6,000 రూపాయలు జమ చేసేందుకు, అది కూడా 2 విడతల్లో, అంటే ఎకరానికి మళ్ళీ 12,000. ఇది ఎకరానికి 12,000. ఇదేమో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదేమో కేవలం పిఎం కిసాన్ యోజన పథకం కింద ఎన్ని ఎకరాలు ఉన్నప్పుడు కూడా కేవలం 2,000 రూపాయలే, 2,000 వస్తాయి. కానీ అట్లా కాదు, రాష్ట్ర ప్రభుత్వం అట్లా కాదు. నువ్వు ఎకరానికి 6,000 రూపాయలు, ఎకరానికి 6,000 రూపాయలు, నీకు 4 ఎకరాలు ఉన్నట్టయితే ఉంటే దాదాపు 24,000 రూపాయలు వచ్చినట్టే. అది ఒక విడతలో. ఇక రెండో విడత కూడా ఉంటుంది. ఇలా ఈ రెండో విడతలో మళ్ళా 24,000 అట్లా వేసుకుంటూ పోయింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిసారి 9,000 కోట్ల రూపాయలను సమకూర్చాలి రైతుల కోసం, 9,000 కోట్ల రూపాయలు. అదే కేంద్రం దేశవ్యాప్తంగా ఇచ్చేటువంటి పైసల సంఖ్య చూసుకున్నట్టయితే ఉంటే 9.32 లక్షల మందికి 19,000 కోట్ల రూపాయలు. సో ఇట్లా కనబడతా ఉన్నది. సంఖ్యలు డిఫరెంట్. అంటే వీళ్ళు ఇచ్చేటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేదేమో అమౌంట్ ఎక్కువ ఉంది. సరే ఏమైనప్పటికీ కూడా ఇచ్చినప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినప్పటికీ అదనకు మాత్రం ఇవ్వట్లేదు. సో ఒకసారి అయితే రైతులకు ఒక గుడ్ న్యూస్ అని అయితే చెప్పుకోవచ్చు. కేంద్రం నుంచి వచ్చేటువంటి 2,000 రూపాయలు మాత్రం ఆయా వాళ్ళ యొక్క అకౌంట్లో మాత్రం 11వ తేదీన పడబోతూ ఉన్నాయి. ఒకవేళ పడలేదన్నట్టయితే నెక్స్ట్ టైం అయినా కనీసం మీ బ్యాంకుకు వెళ్ళి ఈ కేవైసీని ఒకసారి చెక్ చేసుకున్నటువంటి ప్రయత్నం చేయాలి. ఏమైనా తప్పులుగా ఉన్నట్టయితే మీ సంబంధించినటువంటి ఇంకేమైనా డాక్యుమెంట్ని సమర్పించాల్సి ఉంటుంది, వాటి కూడా ఇవ్వండి. ఇక రెండో విషయానికి వచ్చిన తర్వాత చాలామందికి ఇప్పుడు ఈసారి దరిదాపు ఒక 3 ఏళ్ళు అవుతుంది. 3 ఏళ్ళుగా కొత్తగా ఇప్పుడు పిఎం పైసలు కోసం దరఖాస్తు చేసుకోవాలంటే, పిఎం కిసాన్ యోజన కింద దరఖాస్తు చేసుకోవాలంటే చాలామందికి రిజెక్ట్ అవుతుంది. కొత్తగా నమోదు కావట్లేదు అన్నటువంటి విమర్శ కూడా ఉన్నది. కాబట్టి మరోసారి అవకాశం ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. చాలామంది అర్హులుగా ఉండి కూడా అనర్హులుగా మిగిలిపోతూ ఉన్నారు. చాలామందికి రావాల్సినటువంటి పైసలు రావాల్సి ఉన్నప్పటికీ కూడా చిన్న చిన్న ఇష్యూస్ తోటి అప్లై చేయక గతంలో అది కొంత పెండింగ్ అయిపోయింది. అంతేకాకుండా ఒక భూమి ఒక యజమాని నుంచి ఇంకొక యాజమానికి పోతుంది. కాబట్టి ఒకవేళ కొన్న అమ్మకం చేసినా కానీ వేరే రైతుల యొక్క పేర్లు కొత్తగా యాడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మరోసారి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ కొంత పీరియడ్ ఇచ్చి ఈసారి మీరు దరఖాస్తు చేసుకునేందుకు ఒక 15 రోజుల టైంలో కొత్తగా అవకాశం ఇస్తున్నామని చెప్పేసి కేంద్రం నుంచి ఒక ప్రకటన వచ్చినట్లయితే చాలామంది అర్హులుగా వాళ్ళు కూడా అర్హుల జాబితాలో చేరుతారు. వాళ్ళంతా కూడా నిజమైనటువంటి అర్హులే వాళ్ళంతా. ఇక కొంతమంది అనర్హులుగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అనర్హుల యొక్క పేరు కూడా కొంతమందిని తొలగించినట్టుగా అయితే తెలుస్తుంది. ఇది ఒక్కటి మాత్రం కేంద్రం చేయాల్సినటువంటి పని ఉంది. కొత్తగా అవకాశం కొత్త రైతులకు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక రైతు భరోసా విషయానికి వచ్చిన తర్వాత ఇక రేవంత్ రెడ్డి సర్కార్ ఇక నేను రాష్ట్రంలో అధికారంలోకి వస్తే 15,000 రూపాయలు ఇస్తామని చెప్పిండు. 10,000కే గతి లేవు. ఇప్పుడు గతంలో ఇచ్చినటువంటి 10,000కే గతి లేవు. దాని తర్వాత 12,000కి తీసుకుని వచ్చిండు. ఈ 12,000 రూపాయలలో ఈసారి ఆల్రెడీ అదను కూడా దాటిపోయింది. నాట్లేషన్లు ఆల్రెడీ మళ్ళీ కొత్త దశలకు వస్తాయి ఇంకో 4 రోజులు అయితే. కానీ ఇప్పటివరకు రైతు భరోసా పైసలు లేవు. ఇక ఎన్నికల కంటే ముందు, మున్సిపల్ ఎన్నికల కంటే ముందు రేవంత్ రెడ్డి ఒక 4-5 సభలు చెప్పిండు. ఇక ఇది ఒకటి అడ్డం ఉన్నది కాబట్టి మేము ఇయ్యలేకపోయినాం. కానీ ఈ ఎన్నికల అడ్డంకి కనుక లేనట్టయితే ఇప్పటివరకు మీ ఫోన్లన్నీ మోగు టింగ్ టింగ్ అని మీ పైసలన్నీ కూడా వచ్చేదే ఎకరానికి 6,000 రూపాయలు ఆల్రెడీ తీసుకొచ్చి మేము ఏం కూడా వాడుకోలేదు, అవన్నీ కూడా రైతుల కోసమే పక్కకు పెట్టామని చెప్పిండు. మరి ఎన్నికలు అయిపోయినా దగ్గర మళ్ళీ నెలకు వచ్చింది. ఇప్పటివరకు రైతుల యొక్క అకౌంట్లో రైతు భరోసా పైసలు చేరలేదు. అసలు మరి రైతు భరోసా పైసలు ఉంచుతావా లేకపోతే బంద్ పెడతావా అదని ఒక క్లారిటీగా చెప్పు. దాన్ని చెప్పకుండా ఇలా తాత్సారం చేసుకుంటూ నాంచివేసేటువంటి ఒక ధోరణి ప్రదర్శించుకుంటూ ఇలా రైతులను మోసగిస్తే చాలా ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మొన్న చెప్పారు కదా, ఆర్బీఐ నుంచి మేము ఇంటెంట్లు పెట్టి మేము తీసుకొచ్చినాం 9,000 కోట్ల రూపాయలు అని చెప్పేసి. మరి 9,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన తర్వాత వేయొచ్చు కదా, వేయకుండా మరి ఎందుకు తాత్సారం చేస్తున్నాడో అర్థం కావట్లేదు. సో ఇక్కడ రాష్ట్రంలో విషయానికి వచ్చిన తర్వాత మన తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నటువంటి రైతు భరోసా పైసల కింద రైతు భరోసా కోసం దాదాపుగా 70 లక్షల మంది ఎదురు చూస్తూ ఉన్నారు. నువ్వు ఇచ్చేటువంటి 9,000 కోట్ల రూపాయల కోసం ఎదురు చూస్తున్నారు.
ఒక్కసారేమో చక్కగా ఇచ్చినట్టున్నది, ఇక మిగతా అంతా కూడా పెండింగు లేకపోతే కోతలు ఇదంతా కూడా అవుతా ఉన్నాయి. నాకు తెలిసి ఈ ఒక్కసారి ఏమైనా అటో ఇటో చేసి 9,000 కోట్ల రూపాయలతోటి సరిదిద్ది నెక్స్ట్ టైం దీన్ని కూడా మరి రైతు బంద్‌గా ఏమైనా మారుస్తాడా? అంటే బంద్ పెట్టేటువంటి అవకాశం ఉంటుందా? రైతు భరోసాని రైతు బంద్ అని చెప్పేసి ఏమైనా దీన్ని అప్పటికే ఫుల్ స్టాప్ చేసి మరి రైతులకు ఏమైనా ఇంకా మోసగిచ్చేటువంటి ప్రయత్నం చేస్తారనేది మనం ఫ్యూచర్‌లో చూడాలి. అది వేరే అంశం అనుకోండి. కానీ మరి మీరిచ్చేటువంటి పైసల సంగతి ఏందో మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది కదా! సో, ఇప్పుడైతే రైతు భరోసా పైసలైతే ఇప్పట్లయితే ఏసేటువంటి పరిస్థితి అయితే కనబడతలేదు. ఎందుకు అంటే ఎన్నికలు కూడా లేవు గదా! ఇక మళ్ళీ ఏమైనా జెడ్పీటీసీ, ఎంపీటీసీ సంబంధించినటువంటి ఎన్నికల వరకు ఏమైనా ఏస్తాడేమో తెలవదు గానీ, ఇప్పటివరకైతే ఏ మంత్రి మాట్లాడట్లేదు, ముఖ్యమంత్రి మాట్లాడట్లేదు, ఎవరు కూడా ప్రజాప్రతినిధులు మాట్లాడట్లేదు రైతు భరోసా గురించి. సరే ఏదేమైనప్పటికి కూడా మొత్తానికైతే కేంద్రం నుంచి వస్తున్నటువంటి ఎంతమంది రైతులు ఉన్నప్పటికీ తెలంగాణలో దర్దాపుగా 29.96 అంటే దాదాపు 30 లక్షల మందికి ఈ పథకం ద్వారా ప్రయోజనం అయితే కలగనుంది. ఆయా ఖాతాల్లోకి 2,000 రూపాయలను 13వ తారీఖున పీఎం కిసాన్ యోజన కింద మీ ఖాతాలో జమ అయితే కాబోతా ఉన్నాయి. అంతకంటే ముందు ఒకసారి మీరు ఈ కేవైసీని ఒకసారి బ్యాంక్‌కెళ్ళి చెక్ చేసుకొని ఉన్నటువంటి ఏమైనా లోపాలు ఉన్నట్టయితే సరిదిద్దుకోండి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.